మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం ఐగుప్తుకు సంబంధించినటువంటి దేవోక్తి. ప్రారంభపు వచనాల్లో 4 వచనాలు మనం గమనిస్తే, ఐగుప్తీయుల గుండె కరుగుచున్నదని, ఐగుప్తీయుల శౌర్యము నశిస్తుందని, క్రూరమైనటువంటి అధికారికి ఐగుప్తును అప్పగిస్తానని, వారు నమ్ముకున్నటువంటి విగ్రహములు సైతం కలవరపడతాయని, వారి మీదకి రాబోతున్నటువంటి విపత్తు లేదా ఆపద 18 వచనాలు అలా కొనసాగుతుంది. అయితే 19వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి మనకు కనబడుతుంది. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దున వద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. ఐగుప్తు అనగానే లోకమునకు పాపమునకు సాదృశ్యమని మనం ఎరిగి ఉన్నాం. అంత మాత్రం కాదు, దేవుని ప్రజలకు దేవునికి బద్ధ శత్రువు ఐగుప్తు. 100 సంవత్సరాలు దేవుని ప్రజలు ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే ఇటువంటి ఐగుప్తులో యెహోవాకు బలిపీఠం ఏంటి? కీర్తన 68:31లో ఐగుప్తు నుండి ప్రధానులు వచ్చిదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చిదరు. ఇక్కడ ఐగుప్తుకు మరియు అష్షూరీయులకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, లేదా వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రవచనం కనబడుతోంది. చివరి వచనమైనటువంటి 25వ వాక్యం మీరు చదవండి. సైన్యములకు అధిపతికు యెహోవా మాట్లాడుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. వింటున్న మనకే అసలు అష్షూరు కానీ లేదా ఐగుప్తు కానీ దేవుని ప్రజలకు చేసినటువంటి కీడు ఎంత గొప్పదో, అసలు వారైనా రక్షణ పొందటానికి లేదా దేవుని యొద్దకు తిరిగి రావడానికి వింటున్న మనకే ఆసక్తిగా అనిపించట్లేదు. నినవే పట్టణస్థులు రక్షణ పొందటం యోనాకు ఎలాగా మనసులో ఇష్టం లేదో అలా కనిపిస్తుంది. కానీ ఆయన నరుడు కాదు కదా, ఆయన దేవుడు. సమస్త జనములు ఆయనవే, సర్వమునకు ఆయనే సృష్టికర్త. అపోస్తలుడైన పౌలు కొలసీలతో చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. కొలస పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను. ఇక్కడ మనకు ఒక యూనివర్సల్ రికన్సిలియేషన్ మనకు కనబడుతుంది. పరలోకమందున్నవి, భూమి అందు ఉన్నవన్నీ కూడా. ఇంకా ఐగుప్తు ఏంటి, అష్షూరు ఏంటి? అందుకే పౌలు గలతీయులతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో అంటాడు, ఇక యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేడు, దాసుడు లేడు, స్వతంత్రుడు లేడు, పురుషుడు లేడు, స్త్రీ లేడు, క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని. ఈ మాటలు వింటూ ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ప్రభు ప్రపంచవ్యాప్తంగా తీసుకురాబోతున్నటువంటి ఒక గొప్ప ఉజ్జీవం. కీర్తనకారుడు 100వ కీర్తనలో 1వ వచనంలో ఏమని పిలిచాడు? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. అవును, ఈ రోజున దేశములన్నీ కూడా ఆయనను స్తుతిస్తున్నాయి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ప్రకటించిన ఈ దేవుడే అనేకులు రక్షణ పొందినట్టుగా అవకాశం కల్పిస్తున్నాడు. ఈ యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక రాజమార్గం మనకు కనబడుతుంది. చూడండి. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును, అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరుకు వచ్చుచూ పోవచ్చునందురు. దిస్ ఈజ్ హైవే. ఇది ఒక రాజమార్గం. అష్షూరు లేదా ఐగుప్తు అనేవి ఒకప్పుడు దేవునికి అసహ్యమైనటువంటి వంకర టింకర మార్గాలు. అయితే ప్రవక్త 40వ అధ్యాయం 4వ వచనంలో ప్రవచించినట్లుగా, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఇదిగో అదే నెరవేర్చబడుతోంది. దేశముల ప్రజల వంకర టింకర బుద్ధి గుణపరచబడుతుంది. అవును, వారందరూ ఆయనను పొడిచిన వాని తట్టు తిరుగుతున్నారు. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములు సరళం చేసేదనని ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగొడతానని వాగ్దానం ఇచ్చాడే, ప్రవచనం ఇచ్చాడే. క్రీస్తు యొక్క రాజమార్గం ఏర్పరచబడినట్లుగా అడ్డుగా ఇనుప గడియల్లాగా ఉన్న అష్షూరు సైన్యాన్ని లేదా అడ్డుగోడగా నిలబడినటువంటి ఐగుప్తును ఆయన పడగొట్టి అందరూ ప్రభువు చెంతకు వచ్చినట్లుగా, నిజదేవుని తెలుసుకున్నట్లుగా అడ్డులన్నీ తీసివేసి
ఒక రాజమార్గాన్ని సుగమం చేస్తున్నాడు. అసలు ఐగుప్తు మీద దేవుడు తన ఆశీర్వచనాన్ని పలకటం ఎంత ముచ్చటగా ఉంది. ఇది వారిని నా జనమే అంటున్నాడు. అశీరీయులను నా చేతి పని వీరు అంటాడు. రక్షణ పొందే గొప్ప ఆశీర్వచనం వాళ్ళ మీద పలకబడుతుంది. ఈ రోజున దేవుని ఆరాధించని దేశం ఏదైనా ఉందా? ఏ తెగ, ఏ జాతి, ఏ ప్రజలైనా, ఏ భాష మాట్లాడేవారైనా ఉన్నారా? అందరినీ జయించింది యుద్ధం చేసి కాదు, ప్రాణం పెట్టి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ఒక్కొక్క జాతి, ఒక్కొక్క తెగ, ఒక్కొక్క దేశము, ప్రజలు ఈ సత్యాన్ని గ్రహిస్తున్నారు. ఆయన ద్వారా కలగజేయబడ్డం, ఆయనను ఆరాధించేందుకు కలగజేయబడ్డం, ఆయన మహిమకు కీర్తి తెచ్చేందుకు కలగజేయబడ్డం. మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. ఆయనను ఆరాధించడమే సబబు అన్న సత్యంలోకి వస్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ప్రాణం పెట్టినటువంటి కాపరి మాట్లాడుతున్నాడు. 16వ వచనంలో, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినను, అప్పుడు మంద ఒకటియు కాపరి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఆయన సృష్టిలో భాగమైనటువంటి ఏ ఒక్కరూ నశించకూడదని మన పైన ప్రార్థన భారం ఉన్నది. అంత్యకాల ఉజ్జీవం కొరకు సంఘములు విలపించ అవసరం ఉంది. మలాకి 1:11 ప్రకారం తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు సమస్త జనములలో ఆయన నామము ఘనముగా ఎంచబడాలి. సమస్త జనముల్లో నుండి ఆయనకు అర్పణ తీసుకురాబడాలి. ప్రతి మనుష్యుని తెచ్చి క్రీస్తు ఎదుట నిలబెట్టారన్న పౌలు తాత్పర్యంతో ఈ రోజున సేవ ముందు కొనసాగాలి. కృప ద్వారా ఇటు కార్యములు కొనసాగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.